నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్ర నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్ల ఆందోళన, ఇంధన కొరతతో దేశవ్యాప్తంగా వాహనదారుల ఇబ్బందులు. రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు, బారులు తీరిన వినియోగదారులు, భారీగా వాహన రద్దీ. కాళేశ్వరంపై వారంలో న్యాయ విచారణ వేస్తామన్న సర్కార్, భారాస కోసమే నిబంధనలు మార్చారని భాజపాపై ఉత్తమ్ ధ్వజం. కాళేశ్వరంతో రాష్ట్ర ప్రతిష్ట గోదాట్లో కలిసిందని భాజపా ఆరోపణ, ప్రాజెక్టులపై దర్యాప్తునకు కిషన్ రెడ్డి డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా అభయహస్తం అర్జీల స్వీకరణ, 2 రోజుల విరామం తర్వాత పోటెత్తిన దరఖాస్తులు. మెట్రో ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్ష, విస్తరణపై అధికారులతో సమాలోచన. జపాన్లో విధ్వంసం సృష్టిస్తున్న ప్రకృతి విపత్తులు, భూకంపం ధాటికి 48 మంది బలి, వందలాది క్షతగాత్రులు. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు చేపట్టిన ఆందోళన పలు రాష్ట్రాల్లో ఇంధన కొరతకు కారణమవుతోంది. మహారాష్ట్రలో ప్రజలు భారీ ఎత్తున పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. కొన్ని చోట్ల ఇంధనం లేక పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఇంధన సరఫరాకు ఆటంకం సృష్టిస్తున్న ట్రక్ డ్రైవర్లపై నిత్యావసర వస్తువుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర సర్కార్ పోలీసులను ఆదేశించింది. భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన ఆందోళన మంగళవారం కూడా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్లు రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. ఈ నిరసనతో ఇంధన ట్రక్కులు నిలిచిపోయాయి. ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో సోమవారం రాత్రి నుంచి పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కొన్ని చోట్ల బంకుల వద్ద 100 మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంధన కొరత కారణంగా ఠానేలో కొన్ని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మహారాష్ట్రలో పెట్రోల్ బంకులు మరికొన్ని గంటల్లో ఖాళీ అవుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు కూడా ఆటంకం ఏర్పడింది. ట్రక్కు డ్రైవర్ల నిరసనల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇంధనం, వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర సర్కారు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తున్న వారిపై నిత్యావసర సరుకుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని తెలిపింది. భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధన ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. దీనిపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల కొత్తవారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు చెబుతున్నాయి. ఆయిల్ ట్యాంకర్ల సమ్మె ప్రభావంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోటారు వాహనాల చట్టంలో సవరణలను నిరసిస్తూ ఆయిల్ ట్యాంకర్లు, ట్రక్ డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. దేశవ్యాప్తంగా 2 రోజుల ధర్నా చేపట్టడంతో రాష్ట్రంలోని బంకులకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. బంకుల ఎదుట బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్, డీజిల్కు తీవ్ర కొరత ఏర్పడింది. హైదరాబాద్ మహానగరంలో ఉన్న 1200కు పైగా పెట్రోల్ బంకులలో నిల్వలు నిండుకున్నాయి. 2 రోజుల పాటు బంకులు మూతపడతాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో వినియోగదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వగా
అక్కడక్కడ స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్, సికింద్రాబాద్లో దాదాపు అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిండుకుంది. ఎలాంటి సమాచారం లేకుండా నో స్టాక్ బోర్డు పెడితే వాహనాలు ఎలా ముందుకు తీసుకెళ్లాలని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పలుచోట్ల బంకుల ముందు భారీగా బారులు తీరడంతో పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. కాటేదాన్లో జాతీయ రహదారిపై దాదాపు 1/2 కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో ముందస్తుగా పోలీసులు చేరుకున్నారు. సడన్ గా బంద్ చేస్తే ఎవరికైనా ఇబ్బంది కదా. చెప్పుంటే బంద్ చేస్తే ఎవరైనా వెళ్తాడు. ఏముందో ఎవరికి తెలియదు. సడన్ గా బంద్ చేసి పడేశారు. ఆ పెట్రోల్ బంక్ పోతే ఈ బండు, అక్కడ కూడా బంద్. 4 బండ్లు బంద్ చేసారు. 4 గంటలైనా పెట్రోల్ లేదు. మరి సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు కదా. ఏం నోటీస్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ మీరు బంద్ చేస్తే మరి ఎట్లా, ఎక్కడ పోవాలా మనం చెప్పండి. చాలా పెట్రోల్ 3-4 పెట్రోల్ పంప్ తిరిగి వచ్చా ఇప్పుడే. ఎక్కడ అందరు బంద్ చేసి వెళ్ళిపోవాలా మరి. ఎక్కడ పెట్రోల్ లేదు. ఇక్కడ వచ్చినాం, అక్కడ పంపు చూసినాం, ఇక్కడ పంపు, ఒక్కో పంపులన్నీ బంద్ ఉన్నాయి. దేనివల్ల మాకు పెడతాం మేము. ఒకరోజు ఇంటిమేషన్ ఉంటే బంద్ చేసుకుంటాం, బండ్లు దియ్యం ఆ రోజు మేము. రోడ్డుపై ఏదైనా ప్రమాదం చేసి పారిపోతే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 లక్షలకు జరిమానా పెంచుతూ మోటారు వాహనాల చట్టాన్ని కేంద్రం సవరించింది. ప్రమాదం జరిగితే డ్రైవర్లను బాధ్యులు చేస్తూ కఠిన శిక్షలు అమలు చేయటాన్ని నిరసిస్తూ చర్లపల్లిలోని ఐఓసీ, బీపీఓ, హెచ్పీ ఆయిల్ కంపెనీల ఎదుట ఆందోళనకు దిగారు. చర్లపల్లిలోని కంపెనీల నుంచి రోజూ 1500కు పైగా ట్యాంకర్లు 18,000 కిలోలీటర్ల ఇంధన సరఫరా చేస్తాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గొచ్చనే ఉద్దేశంతో కొందరు బంకు యజమానులు పూర్తిస్థాయిలో నిల్వలు ఉంచుకోలేదు. కేంద్ర పెట్రోలియం శాఖ నుంచి తగ్గింపు ఉండదని సమాచారం రావడంతో ఇంధనాన్ని నింపుకునేందుకు సిద్ధమైనప్పటికీ డ్రైవర్ల సమ్మెతో కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళన నేపథ్యంలో ధర్నా చేస్తున్న డ్రైవర్లకు పోలీసులు నచ్చజెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణరక్షణ కోసం డ్రైవర్లు పారిపోయినా పోలీసులు యజమానులకు సమాచారమిస్తే కఠిన శిక్షలు ఉండవని అవగాహన కల్పించారు. బుధవారం నుంచి ఇంధన సరఫరా యథావిధిగా మారవచ్చని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఆయిల్ ట్యాంకర్ల సమ్మె ప్రభావంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోటారు వాహనాల చట్టంలో సవరణలను నిరసిస్తూ ఆయిల్ ట్యాంకర్లు, ట్రక్ డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. దేశవ్యాప్తంగా 2 రోజుల ధర్నా చేపట్టడంతో రాష్ట్రంలోని బంకులకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా వాహనదారులు అష్ట కష్టాలు పడ్డారు. బంకుల ఎదుట బారులు తీరారు. బారాసా పాలనలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగుబాటుపై కేంద్రం అడిగిన 20 అంశాలపై ఇప్పటికీ పూర్తి సమాచారం రాష్ట్రం ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించినటువంటి రీఇంజనీరింగ్ కాస్త రివర్స్ ఇంజనీర్ గా మారిపోయింది. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏదైతే కాళేశ్వరంకు లైఫ్ లైన్ గా ఉందో మేడిగడ్డ కుంగింది. అన్నారం బ్యారేజీ గ్యారెంటీ లేకుండా పోయింది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ను పూర్తిగా గోదావరి పాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మరింత విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఒక 20 అంశాలపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరిన్ని వివరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అడగడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి 20 అంశాలపైన ఏ రకమైనటువంటి వివరాలు అందచేయలేదు. 20 అంశాలలో 11 అంశాలకు మాత్రమే అరకొర సమాధానాలు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై వారంలో న్యాయ విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి విషయంలో బారాసా నేతలను కాపాడేందుకు కాంగ్రెస్ సర్కార్ యత్నిస్తోందంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఉత్తమ్ తప్పుపట్టారు. బారాసా ప్రభుత్వం అవినీతిపై 10 ఏళ్ల భాజపా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయి నెలలు గడుస్తున్నా ప్రాజెక్టును కిషన్ రెడ్డి ఎందుకు స్పందించలేదన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడే కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసీఆర్ సర్కార్పై విచారణ జరిపితే ఎవరైనా ఆపారా అని ఉత్తమ్ ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు అక్కడ బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ అన్ని విషయాల్లో కలిసిపోయారు. 20 రోజులు కాలేదు పూర్తిగా మేము బాధ్యతలు చేపట్టి. ఈ రోజు కిషన్ రెడ్డి గారి మాటలు చూసి ఒక కేంద్ర మంత్రిగా, ఒక రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చాలా విడ్డూరంగా ఉన్నాయి, హాస్యాస్పదంగా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ గవర్నమెంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మద్దతు ఇచ్చింది. కాళేశ్వరంలో జరిగిన ప్రాజెక్ట్ లో కరప్షన్ కి, అవినీతికి కేంద్ర బీజేపీ మద్దతు ఇచ్చింది. కళ్ళు మూసుకొని మీరు దోచుకోండి, మా వాటా మాకు ఇవ్వండి అనే విధంగా ముందుకు పోయినరు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి బ్యాంక్స్ నుంచి లోన్లు తీసుకున్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఆజమాయిషీలు జరుగుతాయి కదా బ్యాంకులు. ఇన్ని వేల కోట్లు, 10,000 కోట్లు, లక్షల కోట్లు ఇచ్చినప్పుడు ఏం డ్యూ డిలిజెన్స్ చేసిర్రు? దాని ముందు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మేడిగడ్డ బ్యారేజ్ మీద మాట్లాడడానికి కిషన్ రెడ్డి గారు కొంతన్నా మీకు కామన్ సెన్స్, విజ్ఞత ఉండాలి. మీరు సెంట్రల్ మినిస్టర్, మీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఫైనాన్స్ చేసినాయి. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ గురించి ఈ రోజు మాట్లాడుతున్నావు నువ్వు. 21 అక్టోబర్ నాడు పియర్ ఫౌండేషన్ 5 ఫీట్ కొలాప్స్ అయిపోయినప్పుడు మీరు విజిట్ చేసినరా? అదే విధంగా మీరు ఏదో సిబిఐ, ఈడీ ఏదో మాట్లాడుతున్నారు. మరి 10 ఏళ్ల పాటు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి మీ దోస్తులు టీఆర్ఎస్ పెద్ద మనుషులు ఇక్కడ ప్రభుత్వంలో ఉంటే మరి ఎందుకు మీరు కేసులు వేయలే? ఎవరైనా ఆపినరా మీరు సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఆపేయడానికి? వీఆర్ కమిటెడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత, అవినీతి రహితమైన పరిపాలన మరి కొనసాగిస్తాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ వారంలో వేయబోతున్నాము. తప్పనిసరిగా ఎవరు తప్పు చేసినా మరి వదిలిపెట్టేది లేదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. 2 రోజుల విరామం తర్వాత మళ్లీ మొదలైన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డుల్లో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ జోరుగా కొనసాగుతుంది. 6 గ్యారంటీ పథకాల కోసం అర్జీ పెట్టుకునేందుకు ప్రజలు బారులు తీరడంతో ప్రజాపాలన కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమానికి సాధారణ ప్రజానికం నుంచి విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డుల్లో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ జోరుగా కొనసాగుతోంది. హైదరాబాద్ శేర్లింగంపల్లి జోన్లోని అంజయ్య నగర్, పాపిరెడ్డి కాలనీ, మజీద్ బండలో ప్రజాపాలన కౌంటర్లను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజు సందర్శించారు. నాంపల్లిలోని విజయనగర్ కాలనీలో నిర్వహించిన ప్రజాపాలన కేంద్రాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. 3 రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 6 గ్యారంటీల పథకాల కోసం 8.5 లక్షలకు పైగా అర్జీలు వచ్చాయన్న మంత్రి అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. 2 రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కేంద్రానికి మహిళలు, వృద్ధులు బారులు తీరారు. హనుమకొండ జిల్లా కాజీపేట పరిధిలో నిర్వహించిన ప్రజాపాలన కేంద్రాన్ని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్, జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి వరకు 4 లక్షల దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచామన్నారు. ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. గత సర్కార్ 6.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్న మంత్రి చేసిన అప్పులు దేనికి వాడాలో కూడా తెలియకుండా ఖర్చు చేశారని ఆరోపించారు. పేదవాడి కష్టాలు పట్టించుకోకుండా కేవలం నీ స్వలాభం కోసం గత ప్రభుత్వం చేసింది తప్ప పేదవాడిని విస్మరించింది గత ప్రభుత్వం. అందుకే ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. పేదవాడికి ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇచ్చారు అంటే 900 ఇచ్చారట. భవిష్యత్తులో మరింత ఎక్కువగా మీ కష్ట సుఖాలలో పాలు పంచుకొని ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీకు అందించుద్ది. ఈ తెలంగాణ ప్రజలు కోరిన కోర్కెలని ఈ ప్రభుత్వం చేయటానికి చిత్తశుద్ధితో ఉందని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ
నారాయణఖేడ్లోని హనుమంతరావుపేట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించడమే ప్రజాపాలన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నిర్మల్ జిల్లా పొంకల్ గ్రామంలో నిర్వహించిన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభయహస్తం దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వరుస కట్టారు. పెద్దపల్లి జిల్లాలోని పలు వార్డుల్లో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు. అర్జీదారులకు ఎలాంటి సందేహాలు వచ్చినా నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. జగిత్యాల జిల్లా అర్బన్ మండలంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పరిశీలించారు. రసీదులను పడేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని దరఖాస్తుదారులకు సూచించారు. భూములు కబ్జా అని ఒకరు, రోడ్డే కబ్జా చేశారని మరొకరు, ప్రమోషన్లలో అన్యాయమని ఇంకొకరు, ఇలా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ ప్రజాభవన్లో అధికారులకు అర్జీలు ఇచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో తమ భూములను కబ్జా చేస్తున్నారని కొందరు ప్రజాభవన్కు వచ్చారు. వారి ఆందోళనను దానం అనుచరుడు నాగరాజు సెల్ఫోన్లో చిత్రీకరించడంపై బాధితులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. డీసీపీకి తమ సమస్యను చెప్పుకున్నారు. వీఆర్ఏ సర్దుబాటులో అన్యాయం జరిగిందంటూ పలువురు వినతులు సమర్పించారు. అంగవైకల్య ధృవీకరణ పత్రం కోసం 3 ఏళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆదుకుంటుందనే నమ్మకంతో వచ్చినట్లు చెప్పారు. వర్క్షాప్లో టైర్ షాప్లో మేము వల్కనరీగా పనిచేస్తున్నాము. టీఎం సెక్రటరీ అయిన థామస్ రెడ్డి గారు అక్రమంగా ప్రమోషన్లు ఇప్పడం జరిగింది. వాటి రద్దు కోసం ఇప్పటి వరకు 8 సంవత్సరాల నుంచి గత 8 సంవత్సరాల నుంచి ఏ అధికారికి కూడా మొరబెట్టకుండా మొరని మా ఎండి గారి దృష్టికి తీసుకెళ్లకుండా వాళ్ళే దాని చెత్తబుట్లో పడేయడం జరుగుతుంది. ఇకనైనా మాకు న్యాయం జరుగుతుందని విన్నవించుకుంటున్నాము. గత ప్రభుత్వం బీఆర్లకు ఇచ్చిన 81, 85 జీవోల వలన 50 సంవత్సరాల పైన బీఆర్ఎల్ అందరూ అన్యాయం అయిపోయారు. ఖచ్చితంగా మాకు కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేయాలి. మా నాన్నకు లస్కర్గా ఉద్యోగం రావడం జరిగింది. 2 రోజుల గ్యాప్తోనే నేను ఇలా ఉద్యోగం కోల్పోయి ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను. ఈ కొత్త ప్రభుత్వంలో రేవంత్ గారు మాకేమైనా న్యాయం చేస్తారని 81, 85 సవరణ చేయాలని కోరుకుంటున్నాను. మాకు ఇల్లు లేదు, ఇల్లు కూలిపోయింది. మా ఆయన చేస్తాయని అడ్డం పడ్డాడు. ఆయనకు పింఛన్ వస్తుందేమనంటే పింఛన్ ఊట్లో రాలేదు. 3 సంవత్సరాల పైన అయిపోతుంది. అట్లా ఊట్లో రాలేదు. మల్లారెడ్డి దగ్గరికి ఆయన ఆఫీస్ చుట్టూ 10 మాటల కుక్కలాగా తిరిగిన కానీ ఇంతవరకు పింఛన్ రాలేదు మాకు. ఇప్పుడు మళ్ళీ ఆ దూరనే వచ్చింది మాకు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో ఆ దూరం. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను ఎన్ బలరాంకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఫైనాన్స్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న బలరాంకు అత్యున్నత బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం సీఎండీగా పనిచేస్తున్న ఎన్ శ్రీధర్ పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీధర్ను సాధారణ పరిపాలన విభాగం జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో భాజపా తరపున పోటీ చేసే అభ్యర్థుల్లో సగం మంది ఎంపిక ఇప్పటికే పూర్తయిందన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో భాజపా రాష్ట్ర స్థాయి సమావేశం ఉందన్న కిషన్ రెడ్డి ఈ భేటీకి జాతీయ నేతలు వస్తారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికలకు కమిటీలు వేస్తామన్నారు. హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కిషన్ రెడ్డి త్వరలోనే భాజపా శాసనసభ పక్షనేత ఎంపిక ఉంటుందన్నారు. ఇందుకోసం జాతీయ పరిశీలకుడు వస్తారని వివరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయిందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ పోటీకి సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు సిద్దమని వైఎస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు జగన్ సోదరి షర్మిల ప్రకటించారు. షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో రేపు ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద షర్మిల నివాళులు అర్పించారు. వైఎస్ విజయమ్మ కూడా పక్కనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని
చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. థ్యాంక్ యూ. హైదరాబాద్ మెట్రో రైల్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. మెట్రో లైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమాలోచన చేశారు. విమానాశ్రయానికి మెట్రో మార్గం ప్రణాళికలపై కసరత్తు చేశారు. ఎయిర్పోర్టు మెట్రోను రద్దు చేయడం లేదని ఇప్పటికే స్పష్టతనిచ్చిన ముఖ్యమంత్రి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని తెలిపారు. విమానాశ్రయానికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గించి మెట్రో నిర్మిస్తామని కొత్త సంవత్సరం వేళ మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం చెప్పారు. బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్టుకు 32 కిలోమీటర్లు ఉంటుందన్న సీఎం ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో ఉంటుందని స్పష్టం చేశారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయన గుట్ట వద్ద ఎయిర్పోర్టుకు వెళ్లే మెట్రో లైన్ను లింక్ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని చెప్పారు. తాము ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందని నిన్న మీడియాకు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో 20,140 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తిరుచిరాపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్తో కలిసి పాల్గొన్న ప్రధాని అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ను ప్రారంభించారు. పోర్టులు, రైల్వే, జాతీయ రహదారులు, పెట్రోలియం, సహజ వాయువు, అణు ఇంధన, ఉన్నత విద్యకు సంబంధించిన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఇటీవల చెన్నై వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించిన ప్రధాని ప్రభావిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తున్నట్లు మోదీ వివరించారు. ఇటీవల మరణించిన సినీ నటుడు డీఎండీకే అధినేత విజయకాంత్ కు కూడా నివాళులు అర్పించారు. సినిమా, రాజకీయ రంగంలో కెప్టెన్ గా గుర్తింపు పొందారన్న మోదీ రాజకీయాల్లో జాతీయ ప్రయోజనాల కోసం పనిచేశారని పేర్కొన్నారు. జపాన్ను కుదిపేసిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 48 మంది మృతి చెందగా భవన శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేల్పై అత్యధికంగా 7.6 తీవ్రత నమోదైన ఈ భూకంపం దాటికి అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలాయి. వాటి శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. దుకాణాల్లో వస్తువులు, రోడ్లపై ఉన్న ట్రాఫిక్ సైన్ బోర్డులు, పుణ్యక్షేత్రాల్లోని స్తంభాలు, పిల్లర్లు ఊగిపోయాయి. ఆయా ప్రాంతాల్లో సందర్శకులు భయంతో హడలిపోయారు. కొన్ని ప్రాంతాల్లో భూకంపం దాటికి అగ్ని ప్రమాదాలు జరిగి నష్టం పెరిగినట్టు జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా తెలిపారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు బీటలు వారాయి. విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం కాగా 45,000 గృహాలకు కరెంటు నిలిచిపోయింది. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నీరు గడ్డకట్టే స్థాయికి పడిపోగా చాలా నగరాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం 1000 మందికి సైనిక బలగాలు, మరో 8,500 మంది సిబ్బందిని మోహరించినట్లు జపాన్ రక్షణ మంత్రి తెలిపారు. ఈ విపత్తుతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు 20 సైనిక విమానాలను పంపినట్టు చెప్పారు. భూకంప కేంద్రానికి చుట్టూ ప్రధాన రోడ్డు మార్గాలు, టోక్యో నుంచి బుల్లెట్ రైల్ సేవలను నిలిపివేశారు. వరుస భూకంపాల ధాటికి జపాన్ తీర ప్రాంతాల్లోని కొన్ని పట్టణాల్లో సునామీ అలలు ఎగిసిపడ్డాయి. ఇళ్లు, దుకాణాల్లోకి సముద్రపు నీరు చేరింది. వస్తువులన్నీ చెల్లాచెదురయ్యాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. జపాన్లో సంభవించిన వరుస భూకంపాల ధాటికి పశ్చిమ ప్రాంతంలోని కొన్ని పట్టణాల్లో సునామీ అలలు భీభత్సం సృష్టించాయి. భారీ ఎత్తున అలలు ఎగసిపడి తీర ప్రాంతంలో అపార నష్టాన్ని కలిగించాయి. అనేక ఇళ్లను ధ్వంసం చేశాయి. వాహనాలు, బోట్లు దెబ్బతిన్నాయి. తీర ప్రాంతంలో నివసిస్తున్న వారు తమ ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. నోటో పట్టణంలో సునామీ అలల కారణంగా భారీ నష్టం జరిగింది. సముద్రం నీరు తీర ప్రాంతాల్లోని ఇళ్లు, వాణిజ్య సముదాయాల్లోకి దూసుకొచ్చింది. చాలా మంది ఆ సమయంలో ఇళ్లల్లో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. తాము పని నుంచి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి సునామీ అలల కారణంగా తమ ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు నోటో వాసులు గుర్తించారు. ఇళ్లు ధ్వంసమైన కారణంగా
కొంతమంది పని ప్రదేశాల్లోనే ఆశ్రయం పొందారు. అనేక ప్రాంతాల్లో నీరు, విద్యుత్ సరఫరా, సెల్ఫోన్ సేవలు నిలిచిపోయాయి. ధ్వంసమైన ఇళ్లను చూసి బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ భవిష్యత్ అనిశ్చితిలో పడిందని వాపోతున్నారు.